హలో అండి, విఎస్ఆర్ కుకింగ్ స్వాగతం. నేను మీ ఝాన్సీని. మనం ఇంట్లో ఇడ్లీ చేసినప్పుడు చట్నీతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడినప్పుడు ఇలా సింపుల్గా హోటల్ స్టైల్లో టేస్టీగా సాంబార్ ట్రై చేయండి. ఇలా కనుక సాంబార్ చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో చేసుకునే ఈ సింపుల్ సాంబార్ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇలా గనక చేశారంటే ఎంతో కమ్మగా ఉంటుందండి. సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ సాంబార్ కోసం నేను ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఒక హాఫ్ గ్లాసు పచ్చిశనగపప్పు, ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఈ పప్పులు మొత్తాన్ని ఒకసారి వాటర్ పోసి కడిగి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పప్పు కడుక్కున్న తర్వాత ఒక చిన్న కప్పు టమాటాలు, 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక మీడియం సైజ్ ఆనియను, 2 పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసి పప్పులో వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూనున్నర కారం వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత పప్పులు ఉడికించడానికి సరిపోయేంత వాటర్ వేయండి. 1.5 గ్లాస్ పడుతుందండి. 1.5 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా వాటర్ పోసి కడిగేసి ఆ నీళ్లు తీసేసి మళ్ళీ చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆపేసి విజిల్ మొత్తం గాలిపోయిన తర్వాత ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసి పప్పుని చూడండి. పప్పు బాగా మెత్తగా ఉడికిందో లేదో చూస్తున్నారు కదా, పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసి ఈ పప్పుని పప్పు గుత్తితోటి బాగా మెత్తగా ఎనుపుకోవాలండి. ఇలా బాగా ఎనుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి ఈ పప్పులో యాడ్ చేయండి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత మనం పప్పు ఎంత చిక్కగా కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా చింతపండు రసంతో కలిపి మామూలు వాటర్ కూడా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. మరీ పలుచగా చేసుకోకండి, ఇలా అయితే బాగుంటుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఎనుపుకున్న పప్పుని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని ఇలా మరిగించుకోండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు 1 టీ స్పూనున్నర సాంబార్ పౌడర్ యాడ్ చేయండి. సాంబార్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా ఉండలు లేకుండా కలిపి మరిగించుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపు పెట్టుకోండి. తాలింపు దినుసులు, కరివేపాకు అవన్నీ వేసి తాలింపు పెట్టి ఆ తాలింపుని ఈ సాంబార్లో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మరిగించండి. ఇంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇలా చిక్కగా ఉంటేనే ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. అలాగే చిన్న బెల్లం ముక్క యాడ్ చేయండి. బెల్లం ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ సాంబారు ఇడ్లీలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో కమ్మగా ఉండే ఈ సాంబార్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ సాంబారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.